we are going to start now. Any doubts on that? Because of the practice ఎలా చేస్తున్నారు సార్? ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం సార్? ఏ స్టేజ్లో చేస్తున్నాం? S4 ఇంప్లిమెంటేషన్ మనం ఏ స్టేజ్లో ఉన్నాం? ఎక్కడ చేస్తున్నాం మనం? మనకి 5 స్టేజెస్ ఉన్నాయి. ఏ స్టేజ్లో చేస్తున్నాం మనం? సైమల్టేనియస్గా చేస్తున్నాం సార్. ఆల్ స్టేజెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, బ్లూ ప్రింట్ అండ్ కన్ఫిగరేషన్ స్టేజ్లో ఉన్నాం సార్. కన్ఫిగరేషన్ స్టేజ్లో ఉన్నాం. సో మనకి సపోజ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఒక మీటింగ్ అరేంజ్ చేసి మన పెర్ఫార్మెన్స్లో మనకి ఎంతవరకు స్టేజ్ కంప్లీట్ అయిందని మనం ఏం చెప్పగలం? టిల్ డేట్ అప్ టు మనం డెలివరీ ట్రాన్స్పోర్టేషన్ షెడ్యూల్ దగ్గర ఉన్నాం. మనకి ఎంతవరకు కంప్లీట్ అయిందంటే ప్రాజెక్ట్ మేనేజర్కి మనం ఏం చెప్పగలం? పెర్ఫార్మెన్సెస్లో మనకి షీట్ తయారు చేయమంటాడు ప్రాజెక్ట్ మేనేజర్. మనకి ఎంతవరకు మనకి పెర్ఫార్మెన్స్లో ప్రాజెక్ట్ షెడ్యూల్స్లో మనకి టార్గెట్ డేట్స్ రీచ్ అయినాయా లేవా, వాట్ ఈజ్ వాట్ అంటే మనం ఏం చెప్తాం ప్రాజెక్ట్ మేనేజర్కి? ఎలా ఆన్సరబుల్ చేస్తాం? డైలీ జరిగేవన్నీ అది బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. ప్రాజెక్ట్ మేనేజర్ ఒక మీటింగ్ అరేంజ్ చేసి మీరే ఒక ప్రాజెక్ట్లో మీరే SD కన్సల్టెంట్, ఎవరు లేరు, ఇంకా FI ఎవరు సెపరేట్, మీ ఒక కన్సల్టెంటే ఉన్నారు SDకి, 2 కాదు 3 కాదు. ప్రాజెక్ట్ మేనేజర్ మిమ్మల్ని పెర్ఫార్మెన్స్లో షీట్ ఇమ్మంటాడు. షీట్ BPML లిస్ట్ అంటాడు. BPML అంటే ఏంటండి? ఐడియా ఉందా ఎవరికన్నా? ఎనీబడి ఐడియాస్? బిజినెస్ ప్రాసెస్ మాస్టర్ లిస్ట్. BPML ఎంతవరకు రెడీ అయింది, ఎంతవరకు కంప్లీట్ అయిందని అడిగితే మనం ఏ స్టేజ్ వరకు మనకి టిల్ డేట్ ఏ స్టేజ్ వరకు మనం ప్రిపేర్ చేసేస్తాం ప్రాజెక్ట్ మేనేజర్కి. కంపల్సరీ ప్రాజెక్ట్లో 2-3 సార్లు ప్రాజెక్ట్ మేనేజర్ అడుగుతాడండి BPML రెడీ అయిందని. బిజినెస్ ప్రాసెస్ మాస్టర్ లిస్ట్ ఏం ఆన్సర్ చేస్తాం? బేసిక్ ఫంక్షన్స్ వరకు అయిందని ఆన్సర్ చేస్తాం సార్. బేసిక్ ఫంక్షన్స్ ఫస్ట్, బిఫోర్ దట్ 40% అదే కదండి. బిఫోర్ దట్ బేసిక్ ఫంక్షన్స్, బిఫోర్ దట్ అది ఆల్మోస్ట్ నాకు తెలిసి 30% అండి. ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సార్, తర్వాత బిజినెస్ కస్టమర్, బిజినెస్ ప్రాసెస్, బిజినెస్ పార్ట్నర్స్, బిజినెస్ రోల్స్, బిజినెస్ పార్ట్నర్, నెక్స్ట్ బేసిక్ ఫంక్షన్స్ లో ప్రైజింగ్, మనకు షిప్పింగ్, కస్టమర్స్ గ్రూప్స్, హైరార్కీస్, కాంటాక్ట్ పర్సన్స్, కస్టమర్ హైరార్కీ టైప్స్, ఇవన్నీ కూడా బిఫోర్ బేసిక్ ఫంక్షన్లో వస్తాయి. అప్ టు 30% అండి. అది 30% ప్రాజెక్ట్ అయినట్టు. ఇప్పుడు మనకి 70%కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ అయితే మనకి పర్సంటేజ్ అడుగుతాడు. మనకి BPML లిస్ట్ ఎంతవరకు అయింది, మీరు ఎంతవరకు హ్యాండిల్ చేశారు. ఎందుకంటే మీ ప్రాజెక్ట్ మీద మీరు రోజు హ్యాండిల్ చేసి ఏమీ చూడండి. He will check the every 15 days or every monthly once చెక్ చేసుకుంటూ ఉంటాడు ప్రాజెక్ట్ మేనేజర్. ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ క్లయింట్తో మీటింగ్ ఉంటుందండి ప్రాజెక్ట్ మేనేజర్కి. ప్రాజెక్ట్ మేనేజర్ని అడుగుతారండి, టార్గెట్ డేట్స్ రీచ్ అవుతున్నాయా, మనం పెట్టుకున్న టార్గెట్ డేట్ 1 ఇయర్లో కంప్లీట్ అవుతుందా ప్రాజెక్ట్ మేనేజర్. అప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ వెంటనే ఆ మీటింగ్ అయిపోతుంది. ఎవ్రీడే మన దగ్గర మీటింగ్ వస్తాడు. ప్రతి ఒక్కరికి సెపరేట్ మీటింగ్ అరేంజ్ చేస్తాడు. టోటల్ టీమ్తో కూడా మీటింగ్ అరేంజ్ చేస్తాడండి ప్రాజెక్ట్ మేనేజర్. డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్గా అయిందా, బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అయిపోయింది, తర్వాత కన్ఫిగరేషన్ చేస్తున్నారు. కన్ఫిగరేషన్లో అంటే మనం ఇప్పుడు అన్ని స్టేజ్లు కలిపి చేస్తున్నాం. కానీ ప్రాజెక్ట్లో అయితే కనుక మీరు బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అయిన దాకా అసలు ప్రాజెక్ట్లో అయితే ఏం చేస్తారండి? కన్ఫిగరేషన్ ఎప్పుడు చేస్తారు యాక్చువల్గాని? బిజినెస్ ప్రాసెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇన్ కేస్ మన బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అవ్వలేదు, ఏం చేస్తారండి క్లయింట్? ఎప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చెప్తాడు? మీకు జరుగుతుంది అది. ఇన్ కేస్ నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తారు సార్? బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అవ్వలేదంటే అసలు మన కన్ఫిగరేషన్ స్టార్ట్ చేయలేం. వేరే మరి మనకి ఒక 5 మాడ్యూల్స్ ఉన్నాయి వేరా, MM, FI, SD, మేబీ WM, PPPM ఉన్నాయి వేరా. సో మన బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అయింది వేరా, FI వాళ్ళది అవ్వలేదు. అప్పుడు ఏంటి వేరా, మన కన్ఫిగరేషన్ చేయొచ్చండి మనం. అసలు FI సైన్ అప్ కాకుండా ఎవరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేరండి. అసలు కంపెనీ కూడా లేకుండా మీరు ఏం చేయగలరు? సేమ్ అంతే, ఇది కూడా అంతేనండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ అడుగుతాడు ప్రాజెక్ట్ మేనేజర్. మన పెర్ఫార్మెన్స్ చెక్ చేస్తూ ఉంటారండి.
ప్రాజెక్ట్ మేనేజర్కి ఇన్ కేస్ డౌట్ వస్తే మన పెర్ఫార్మెన్స్ గురించి కొన్ని పాయింట్ ట్రేస్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ అండి, డెలివరీ చేయాలి ప్రాజెక్ట్ మేనేజర్కి. ప్రాజెక్ట్ మేనేజర్ నెక్ మీద ఉంటుందండి. $బిలియన్స్ ప్రాజెక్ట్స్ ఈ కమిట్ అవుతారు 40 crores. అందరూ కన్సల్టెంట్స్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వెళ్తారు. ఎవరిది ఒరిజినల్ ఎవరిది కాదో తెలదు, ఎవరు ఏం చేస్తారో ఏం తెలదు, మధ్యలోనే తెలుస్తుంది ఎంతవరకు. ఎన్నో ప్రాజెక్టులో మధ్యలో ప్రాజెక్టులు పర్సన్స్ మార్చిన రోజులు ఉంటాయండి. పెర్ఫార్మెన్స్ బాగుంటే క్లయింట్ మార్చమంటాడు. ఇవన్నీ జరుగుతాయి ప్రాజెక్ట్స్లో. ప్రాజెక్ట్ మేనేజర్ అడిగితే ఏం చెప్తారు మేడం? టిల్ డేట్ మనకి బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అవ్వలేదు, మీరు ఏం చేస్తారు? ఎందువల్ల అవ్వలేదని ప్రాజెక్ట్ మేనేజర్ అడుగుతాడు మిమ్మల్ని. వాట్ ఈజ్ ఆన్సరబుల్? మీ బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అవ్వలేదు, ప్రాజెక్ట్ మేనేజర్ హోల్డ్ చేశాడు, క్లయింట్ హోల్డ్ చేశాడు మీ బ్లూ ప్రింట్ని. అప్పుడు ఏం చెప్తారు మీరు ప్రాజెక్ట్ మేనేజర్కి? క్లయింట్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవ్వకపోవడం అది చెక్ చేస్తారు సార్. కంపల్సరీ మారుతాడండి. అందుకే కదా S4 HANAలో సెకండ్ స్టేజ్లో స్టాండర్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ క్లయింట్కి చూపెడతాం కదా. స్టాండర్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటండి? క్లారిటీగా ఉండాలి. స్టాండర్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ECCలో ఏముంటాయి, S4 HANAలో ఏముంటాయి? ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్, షిప్పింగ్, బిల్లింగ్. PP ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్. ఆర్డర్. ECCలో కస్టమర్, ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్. మరి ఇప్పుడు మీరు ఎలా చూపెడతారు క్లయింట్కి? అది ఎంక్వైరీ చెప్పారు మీరు, ఎంక్వైరీని ఎలా చూపెడతారు క్లయింట్కి? కస్టమర్ మాస్టర్ చేంజ్లోకి వెళ్ళాలండి. కస్టమర్ మాస్టర్ చేంజ్లోకి వెళ్ళి 1 by 1 స్క్రీన్ చూపెట్టాలి క్లయింట్కి, ఎండ్ యూజర్కి. అప్పుడు ఎండ్ యూజర్ గెస్ట్ చేస్తాడండి. ఓకే, మన కరెంట్ సిస్టంలో కస్టమర్స్ ఇలా ఉంటారా, SAPలు ఇలా ఉంటారా, మనం ఏమైనా చేంజెస్ చేయాలి మన రిక్వైర్మెంటు అని క్లయింట్ మైండ్ సెట్ మార్చుకుంటాడండి. అర్థమైందా సార్? ఎస్ సార్. అది ECCలో లేదండి. అది 4th స్టేజ్. అంటే ఆల్మోస్ట్ 70% స్టేజ్ వరకు క్లయింట్ అసలు సిస్టమ్నే చూడలేదండి లాస్ట్ 15 years. అది S4 HANAలో ఇంట్రడ్యూస్ చేశారండి. క్లయింట్కి చూపెడతారు స్టాండర్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్.